హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వచ్చేసి అయితే ఇవాళ డీవార్మింగ్ అనేది ఎందుకు చేసుకోవాలి, డీవార్మింగ్ వల్ల మనకు యూజ్ ఏంటిది, డీవార్మింగ్ అనేది ఎప్పుడెప్పుడు ఏ టైంకు ఎలాంటిది వేసుకోవాలనేది కూడా ఫుల్ క్లారిటీ చెప్తా. మనం వచ్చేసి డీవార్మింగ్ అనేది ఎందుకు చేసుకోవాలంటే పిల్ల యొక్క మేత అనేది సరిగ్గా మేకపోవడం, బలహీనంగా ఉండడం, ప్లస్ వెయిట్ గెయిన్ కాకపోవడం, అదే బరువు అనేది పెరగకుండా మనం ఎంత ఫుడ్ పెట్టినా కూడా అది అనేది బాడీకి ఇమ్మడకుండా అయితే వెయిట్ లాస్ అనేది అవ్వడం జరుగుతుంది. అందుకోసం అనేది మనం వచ్చేసి డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. డీవార్మింగ్ అంటే నులుపురుగులు ఫ్రెండ్స్, నులుపురుగులు, నట్టలు అంటారు కదా, వామ్స్, ఇవనేది చంపేయడానికి, కడుపులో అవి చంపేస్తేనే ఆటోమేటిక్గా బాడీ అనేది వెయిట్ గెయిన్ అవుతుంది. అందుకోసం వచ్చేసి మనం అనేది డీవార్మింగ్ అనేది చేసుకుంటాం. డీవార్మింగ్ సీజన్కు సంబంధించిన డీవార్మింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం వచ్చేసి అయితే చూపెడుతున్నా చూడండి, ఇది వచ్చేసి ఎం క్లోజ్ డీవార్మింగ్ మందు అనేది ఇది మనం అనేది యూజ్ చేస్తున్నాము. ఎప్పుడు కానీ మనం మందు తీసుకున్న తర్వాత దాని వెనకాల బాటిల్ వెనకాల మనం అనేది చెక్ చేసుకుంటే మాత్రం ఎంత వెయిట్ ఉంటే పిల్లకు ఎంత ఎంఎల్ అనేది పోసుకోవాలని ఉంటుంది. ప్లస్ 15 kgs ఉంటే 10 ml అనేది పోసుకోవాలి. అదే ఫ్రెండ్స్ 15 kgs లేకపోతే 7, 8 ఆ విధంగా బాడీ వెయిట్ని తగ్గట్టు మనం అనేది ఈ డీవార్మింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ తక్కువ కూడా చేసుకుంటే కొన్ని ప్రాబ్లంలు అవుతాయి. అందుకోసం ఫ్రెండ్స్ మనం అక్కడ వెటర్నరీ డాక్టర్ని అడిగినా, మనం మెడిసిన్ తీసుకున్న దగ్గర వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు అనేది మనకు చెప్తూ ఉంటారు ఈ మెడిసిన్ ఏ విధంగా వాడాలి, ఏం సంగతి అనేది. మనం అనేది పిల్ల వెయిట్ చూసుకొని మనమైతే ఈ మెడిసిన్ వేసుకుంటే పిల్లకు మనం ఎంత మేత పెట్టినా, ఎంత ఫుడ్ పెట్టినా కూడా, ఎంత దాన పెట్టినా పిల్ల అనేది బరువు అనేది పెరిగి హెల్తీగా అనేది ఉంటుంది. ప్లస్ ఇది అనేది మనం తెచ్చిన 1 వీక్ తర్వాత అయితే మనం డీవార్మింగ్ అనేది చేసేసుకోవాలి. పిల్ల స్ట్రెస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత. అదే ఫ్రెండ్స్ కొత్త ప్లేస్కి అనేది అలవాటు అయిన తర్వాతనే మనం ఈ డీవార్మింగ్ చేసుకుంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది. ఇంతకుముందు కూడా వచ్చేసి షార్ట్ వీడియోలను అయితే చెప్పిన కదా, మనం ఎప్పుడు కానీ పిల్ల వెయిట్ గెయిన్ చేయాలంటే, పిల్ల యొక్క బరువు పెంచాలంటే మనం సెలెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సెలెక్షన్ పర్ఫెక్ట్ లేకపోతే మాత్రం పిల్ల అనేది వెయిట్ గెయిన్ కాదు. ఏజ్ ఆల్మోస్ట్ ఉండి పిల్ల బక్క ఇక్కి కొందరు బొత్త పిల్లలు అంటారు, అంటే వాటర్ తాగి చిన్న ఏజ్లోనే వాటర్ తాగి అవి అనేది ఫీడ్ అనేది బరాబర్ తీసుకోకుండా అట్లాంటి పిల్లలు మాత్రం పక్కా 100% అనేది వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ కావు ఫ్రెండ్స్. అందుకోసమే మీరు అనేది 50% పిల్ల ఎంచుకునేటప్పుడే మనం అనేది చెప్తున్నా, పిల్ల ఎంచుకునేటప్పుడే మనం మంచి పిల్లలు సెలెక్షన్ చేసుకుంటే మంచి వెయిట్ గెయిన్ అవుతాయి, మంచిగా మనం లాభాలు కూడా పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వచ్చేసి మన వీడియో అనేది ఏ విధంగా ఉందో కూడా కామెంట్ చేయరు. మీరు కూడా పొట్టేళ్ళకి సంబంధించిన ఇంకా వీడియోస్ తెలుసుకోవాలంటే ముందు పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి, బాయ్ మరి.